పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, ఏం జరిగిందో అందరూ చూశారు. కానీ పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతోంది, 4వ తేదీ మే 4న రిజల్ట్ ఏమి రాబోతుంది అనేటటువంటిది అందరికీ ఉత్కంఠ అండి. మిగిలిన రాష్ట్రాల్లో కేరళ ఏం జరుగుతుంది, తమిళనాడు ఏం జరుగుతుంది, పుదుచ్చేరి ఏం జరుగుతుంది, అస్సాం ఏం జరుగుతుంది, దీని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 3 సార్లు ముఖ్యమంత్రిగా అక్కడ పరిపాలన సాగించినటువంటి మమతా బెనర్జీని దించడం అనేటటువంటి ఏకైక లక్ష్యంతో పావులు కదిపినటువంటి కేంద్రంలోని బీజేపీ వాళ్ళు సక్సెస్ అవుతారా, లేదా వాళ్ళ ప్రయత్నాలన్నింటినీ కూడా ఛేదించుకొని, అన్ని పద్మ వ్యూహాన్ని ఛేదించుకొని మమతా దీదీ సక్సెస్ అవుతుందా? ఒకవేళ మమతా దీదీ అక్కడ సక్సెస్ అయితే దేశంలో రాజకీయ చిత్రపటంలో చాలా మార్పులు వస్తాయి. లేదు మమతా దీదీ అక్కడ మట్టి కరవడం అనేటటువంటిది జరిగితే ఇక బీజేపీకి ఈ దేశంలో అడ్డు ఉండదు. అందుకనే అందరూ కూడా వెస్ట్ బెంగాల్ వైపే చూస్తున్నారు.